ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సి ప్రోగ్రామ్ టు ప్రింట్ బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ స్మాలెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి చేద్దాము, యాజ్ వెల్ యాజ్ కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా చేద్దాము. ఓకే, కండిషనల్ ఆపరేటర్నే మనం టెర్నరీ ఆపరేటర్ కూడా అని అంటాము. సో దాన్ని యూజ్ చేసి కూడా చేద్దాము. ఓకే, లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో దీనికి పెద్ద లాజిక్ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h బికాజ్ మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అనేవి stdioలో ఉంటుంది. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఫంక్షన్. వై? బికాజ్ మన యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే మెయిన్ ఫంక్షన్ అనేది 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 0 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ అని పెట్టాము. సో ఇంట్ అని కానీ మనం మెయిన్ ఫంక్షన్ ముందు పెడితే మనం ఇక్కడ రిటర్న్ 0 అని చెప్పి రాయాలి. వై? బికాజ్ ఇంట్ అంటే మనం ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి, ఇక్కడ 0 అనే వాల్యూ రిటర్న్ చేయాలి. బికాజ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే మెయిన్ ఫంక్షన్ అనేది 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం 2 నెంబర్స్ని కంపేర్ చేస్తున్నాము కాబట్టి 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాము, ఇంట్ ఏ కామా బి. నెక్స్ట్ ఆ 2 నెంబర్స్ని మనం రీడ్ చేయాలి. సో రీడ్ చేసే ముందు ఏం చేద్దామంటే ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాము ఇంటరాక్టివ్నెస్ కోసం. సో ఎంటర్ 2 నెంబర్స్. సో ఈ మెసేజ్ అనేది ఇప్పుడు మనకి మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది, ఎంటర్ 2 నెంబర్స్ అని. ఆ 2 నెంబర్స్ అనేవి ఏ డేటా టైపు? ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది? %d. సో కాబట్టి స్కాన్ఎఫ్ %d కామ %a కామ %b. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండిట్లో ఏది బిగ్గెస్ట్ నెంబరో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బిలో ఏది బిగ్గెస్ట్ నెంబరో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ గ్రేటర్ దాన్ బి అయితే మనం ఏం చెప్పొచ్చు? ఏ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయితే ఏం చెప్పొచ్చు? బి ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. సింప్లీ వీ హ్యావ్ టు యూజ్ ఇఫ్ ఎల్స్. ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి, బిగ్గెస్ట్ ఆర్ నాట్. ఓకే, ఇఫ్ ఎల్స్లో రాస్తే సరిపోతుంది. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి then we can say that a is the biggest number. So printf a is biggest, a is big. Else a greater than b కనుక false అయితే మనం ఏం చెప్పచ్చు? b is big అని చెప్పచ్చు. సో printf b is big. సో తర్వాత ఇక్కడ ఇంటెంట్ రాసాం కాబట్టి మనం ఏం చేయాలి? 0 అనే వాల్యూ రిటర్న్ చేయాలి. సో 0 అనే వాల్యూ రిటర్న్ చేసా, తర్వాత మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేసాం. సో printf ఎంటర్ 2 నెంబర్స్. ఒక 2 నెంబర్స్ మనం ఎంటర్ చేయాలి. లెట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 10, సెకండ్ నెంబర్ ఈజ్ 20. అంటే ఏలో 10 అనే వాల్యూ స్టోర్ అయింది, బీలో 20 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏలో ఎంత ఉంది వాల్యూ? 10 ఉంది, బీలో ఎంత ఉంది? 20 ఉంది. 10 గ్రేటర్ దాన్ 20, కండిషన్ ఈజ్ ఫాల్స్. కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇఫ్లో కనుక కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో ఏముంది? ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్ అని ఉంది. సో కాబట్టి మనకి బి ఈజ్ బిగ్ అని చెప్పి ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. నౌ లెట్స్ సీ అబౌట్ స్మాలెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. స్మాలెస్ట్ అంటే సింపుల్గా ఏం చేయాలి? మనం గ్రేటర్ దాన్ ప్లేస్లో లెస్ దాన్ రాయాలి. ఇఫ్ ఏ లెస్ దాన్ బి, ఏ కనుక లెస్ దాన్ బి అయితే మనం ఏం చెప్పొచ్చు? ఏ ఈ స్మాల్ అని చెప్పి చెప్పచ్చు. అదర్వైజ్ వీ కెన్ సే దట్ బి ఈజ్ స్మాల్ అని చెప్పి చెప్పచ్చు. సో మనం 2 నెంబర్స్ రీడ్ చేయాలి. లెట్ ఏ కంటైన్స్ 10, బి కంటైన్స్ 20. ఓకే, ఇఫ్ ఏ లెస్ దాన్ బి, ఏలో ఎంత ఉంది? 10 ఉంది, బిలో ఎంత ఉంది? 20 ఉంది. 10 less than 20, కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది? ఇఫ్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ బాడీలో ఏముంది? ప్రింట్ఎఫ్ ఏ ఈ స్మాల్ అని ఉంది. ఏ ఈ స్మాల్ అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎల్స్ నుంచి బయటకు వచ్చేస్తాయి. సో ఇఫ్ ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏంది? రిటర్న్ 0 ఉంది, రైట్ కర్లీ బ్రేస్ ఉన్నాయి, అవి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ ఎందుకు యూజ్ చేయలేదు? ఒకవేళ ఇఫ్లో గనక ఒకే ఒక స్టేట్మెంట్ ఉంటే గనక కర్లీ బ్రేసెస్ ఆర్ ఆప్షనల్. అలా కాకుండా మోర్ దాన్ 1 స్టేట్మెంట్ ఉందనుకోండి, మనం మస్ట్ అండ్ షుడ్గా ఆ స్టేట్మెంట్స్ని ఏం చేయాలి అంటే కర్లీ బ్రేసెస్లో పెట్టాలి. ఇక్కడ ఇఫ్లో ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి కర్లీ బ్రేస్ యూజ్ చేయలేదు. యూజ్ చేసినా ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఎల్స్లో కూడా ఓన్లీ ఒక స్టేట్మెంటే ఉంది కాబట్టి కర్లీ బ్రేస్ యూజ్ చేయలేదు. యూజ్ చేసినా దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో ఇన్ దిస్ వే వీ కెన్ డిస్ప్లే స్మాలెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి రాద్దాము. కండిషనల్ ఆపరేటర్ని మనం ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. కండిషనల్ ఆపరేటర్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ 1 టెర్నరీ మీన్స్ 3. ఇక్కడ మనకి 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్ 1 కోలన్ ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్ ఎక్స్ప్రెషన్ 3. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1 కనుక ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ ఎక్స్ప్రెషన్ 1 కనుక ఫాల్స్ అయితే దెన్ ఎక్స్ప్రెషన్ 3 విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఎక్స్ప్రెషన్ 1 కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయ్యింది.
దట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 2 విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎక్స్ప్రెషన్ 1 కనుక ఫాల్స్ అయితే కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయింది. దట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 3 విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇప్పుడు మనం దానికి ప్రోగ్రామ్ రాద్దాము. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 అంటే ఏ గ్రేటర్ దాన్ బి. మనం బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ప్రోగ్రామ్ రాస్తున్నాము. ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్. ఏ గ్రేటర్ దాన్ బి అయితే మనం ఏం చెప్పొచ్చు, ఏ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పి చెప్పొచ్చు. కాబట్టి ఏం రాయొచ్చు, ప్రింట్ ఆఫ్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ ఏ ఈజ్ బిగ్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్ అనేది ఏంటంటే ఎక్స్ప్రెషన్ 2. ఎక్స్ప్రెషన్ 1 దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 1, దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 2. ఎక్స్ప్రెషన్ 2 తర్వాత ఏం చేయాలి మనము, కోలన్ సింబల్ పెట్టాలి. వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 3, ప్రింట్ ఆఫ్ బి ఈజ్ బిగ్. స్పేస్ సరిపోలా అందుకని పిఎఫ్ అని రాస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ బి ఈజ్ బిగ్. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి. ఇక్కడ ఏ వాల్యూ సపోజ్ 10 అనుకోండి, బి వాల్యూ 20 అనుకోండి. 10 గ్రేటర్ దాన్ 20, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఏమవుతుంది, కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 3లో ఏముంది, బి ఈజ్ బిగ్ అని ఉంది కాబట్టి బి ఈజ్ బిగ్ అనేది మనకి అవుట్పుట్ కింద వస్తుంది. ఈ విధంగా మనం కండిషనల్ ఆపరేటర్ ఇచ్చేసి 2 నెంబర్స్ ఏది బిగ్గెస్టో రాస్తాము. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే స్మాలెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి రాద్దాము. సో అది కొంచెం మనము డిఫరెంట్గా యూజ్ చేద్దాము. లెట్ us యూజ్ అనదర్ వేరియబుల్ స్మాల్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ యూజ్ చేయండి. ఏ లెస్ దాన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి. నెక్స్ట్ ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇక్కడ ఏం రాద్దామంటే స్మాల్ అని చెప్పి రాద్దాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. హియర్ ఏ లెస్ దాన్ బి ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్ 1. క్వశ్చన్ మార్క్ తర్వాత ఏ ఉంది, దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 2. కోలన్ తర్వాత బి ఉంది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్ 3. ప్రతి స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండేది కాబట్టి సెమీకోలన్ పెట్టాను. ఇక్కడ ఏలో ఏ వాల్యూ ఉంది, లెట్ ఏ కంటైన్స్ 10, బి కంటైన్స్ 20. 10 లెస్ దాన్ 20, యా కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్. అక్కడ ఏముంది, మనకి ఏ ఉంది. వాట్ ఈజ్ ఏ వాల్యూ, 10. సో నౌ ద 10 విల్ బి అసైన్ టు స్మాల్. ఇక్కడ ఏలో ఎంత ఉంది, 10 ఉంది. ఇది ట్రూ అయింది కాబట్టి ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అయింది. ఎక్స్ప్రెషన్ 2లో ఏముంది, ఏ ఉంది. ఏ వాల్యూ ఎంత, 10. ఇప్పుడు 10 అనేది స్మాల్కి అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు స్మాల్లో మనకి 10 ఉంది. సో ఇప్పుడు దాన్ని మీరు డిస్ప్లే చేయండి. ప్రింట్ ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ పర్సంటేజ్ డి కామా స్మాల్. సో స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ పర్సంటేజ్ డి ప్లస్లో ఏమవుతుంది, స్మాల్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. స్మాల్లో ఏ వాల్యూ ఉంది, 10 ఉంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 10 అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని, స్మాలెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మనకి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు.